గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. భారీ బడ్జెట్ ఉండాలి, పాన్ ఇండియా మూవీ అట్లా ఉండాలి. మల్టీ స్టారర్లు ప్రెసెంట్ ఇండస్ట్రీ అట్లా అయిపోయింది. పాన్ ఇండియా ఉండే ఇప్పుడు లవ్ యువర్ ఫాదర్ చేసాము, న్యూ హీరోతో చేసాము. సో అది బిజినెస్ కూడా కావాలి కదా. ఆ టైంలో బిజినెస్ అయిపోతుండే, ప్లస్ పబ్లిసిటీ అంతా ఖర్చులు కూడా లేవు. ఇప్పుడు పబ్లిసిటీ అన్నీ బడ్జెట్ చాలా ఎక్కువ అవుతుంది ఇప్పుడు. సో ఇప్పుడు నడుస్తుంది అన్నీ. ఆ బడ్జెట్ ఇప్పుడు ఎందుకు ఈ టైంలో అని మేము అనుకుంటాం. ఓకే, సినిమాలు రాలేదు, కనీసం వెబ్ సిరీస్లో అట్లాంటివి సీరియల్స్ అది ఇంకా ఆలోచించలేదు. కూడా లేదు. టీవీ సీరియల్ ఇవన్నీ ఎప్పుడు ఆలోచించాలి రాలేదు. ఇప్పటిదాకా అయితే మైండ్లో ఫిల్మ్సే ఉంది, వెబ్ సిరీస్ కూడా ఉంది మార్కెట్, కానీ ఇప్పటిదాకా మా ఆలోచన రాలేదు. కానీ కిషోర్ రాఠీ గారు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు అంటే అది కంప్లీట్ చేసి ఇంకో బిజినెస్కి వెళ్ళిపోతారు, దాన్ని ఇంకా పట్టించుకోరు, ఆలోచించారు. అంతే కదా, ఇప్పుడు అదే ఫేజ్ లో ఉన్నారు మీరు. నా ఫస్ట్ నుంచి నా చేతిలో వీడియో అయిన తర్వాత ఫిలిం స్టార్ట్ అయినప్పుడు కూడా ఒక 3-4 బిజినెస్ నా దగ్గర పెట్టుకున్నాను. అవి అయిపోయిన తర్వాత మళ్ళీ వాటి జోలికి వెళ్ళరు, ఇంకా అక్కడ ఓకే అంటే ఇక్కడ వెళ్ళిపోతాను. ఓకే, మనకేం సార్, మనకు ఇది కావాలి బస్సు మనకి. అందుకే మనీషా ఫిల్మ్స్ అనేది ఇంక ఇప్పుడు టచ్ చేయాలనిపించట్లేదు. లిటరల్ గా చెప్పాలి అంటే వద్దులే, ఇప్పుడు ఇంకో బిజినెస్ స్టార్ట్ చేశాం కదా, దాని గురించి ఎందుకని ఇప్పుడు ఇప్పటిదాకా అది రాలేదు. కనుక్కుంటాము, ఎప్పుడైనా కలిసేప్పుడు మళ్ళీ మాట్లాడతాం. నేను కృష్ణారెడ్డి పోయి ఒకటి చేయాలి, మళ్ళీ చేస్తాం అనుకుంటున్నాం, అని అదే టైం రాలేదనుకోండి బస్ అంతే. ఇప్పుడు మనీషా ఫిల్మ్స్ నుంచి వచ్చినటువంటి ఇన్ని సినిమాల్లో మీ ముగ్గురి కాంబినేషన్ లో ఏమైనా గొడవలు వచ్చాయా, విడిపోయారా? సినిమా రావట్లేదు, 25 ఏళ్ళు అయింది అయినట్టుంది వాళ్ళకి. స్టిల్ వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్. ఆ టైంలో కూడా ఎట్లా ఉన్నాం, ఇలా కూడా అట్లానే ఉన్నాం. ముగ్గురిది ఎప్పుడు ఏ టైంలో కూడా మాకు ఏం తేడా రాలేదు. రెగ్యులర్ గా కలుస్తాం. అంటే ఆ టైంలో ఎట్లా ఉండంటే మేము ముగ్గురం ఒక్కటే. ఎవరు ఏమైనా మిస్టేక్ అయితే కూడా ఎవరు ఏం చెప్పలేదు. నా మిస్టేక్ అయింది, వాళ్ళు ఎవరు నాకు వచ్చి మీ మిస్టేక్ చేశారని ఎవరు చెప్పలేదు. మీ మిస్టేక్ అయింది ఎవరు చెప్పలేదు. మేము ముగ్గురం ఒక్కటే అని అనుకున్నాం. ఆ టైంలో అట్లానే ఉండేవాళ్ళు. అదే ట్రెండ్, అదే టాక్ కూడా అదే టాక్. ఇద్దరం ముగ్గురం కలిసి అదే అంతా ముగ్గురం కలిసే చేసాం ఎవ్రీథింగ్. సో ఇప్పుడు మాత్రం దూరమైనా కూడా మేము ఒక్కటే. ఇప్పుడు బాధ లేదు, మేము ఇంకా మళ్ళీ సినిమాలు తీయట్లేదు, అది ఏం బాధ లేదు. ఇప్పుడు కూడా మేము అట్లనే యాజ్ ఇట్ ఈస్ కలుస్తూ ఉంటాము. సో ఇప్పుడు మీరు రెస్టారెంట్ బిజినెస్ లోకి వచ్చారు, ఇక్కడికి వచ్చిన తర్వాత కలిసారా? వాళ్ళు వచ్చారా ఇక్కడికి? కామధేను చేసినప్పుడు ఆయనతోనే ఓపెనింగ్ చేయించాను నేను, ఎస్వి కృష్ణారెడ్డి గారు. కామధేను, కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, నేను ముగ్గురం కలిసి చేసాం. అంటే కామధేను నా సన్ గురించి చేశాను కదా. సో మేము యమలీలా టీం అని మేము ముగ్గురం కలిసి ఓపెనింగ్ చేసాం. ఓ, యమలీలా టీం అనే పెట్టుకున్నారు దానికి. యమలీలా టీం. సో ఇప్పుడు అలీ కావచ్చు, రాజేంద్ర ప్రసాద్ కావచ్చు, మిగతా వాళ్ళందరూ టచ్ లో ఉంటారా, కలుస్తున్నారు? ఉన్నారు. నాకు ఎప్పుడైనా వెళ్తే కలుస్తాం మేము. అలీ నాకు కంటిన్యూ ఫోన్ లో టచ్ లో ఉంటాడు. ఓకే, ఫిలిం అని లేదు, మేము జస్ట్ ఫ్రెండ్స్ కదా. ఈవెన్ రాజేంద్ర ప్రసాద్ కూడా మాకు కలిసి ఫ్రెండ్స్ లాగా మాట్లాడుతాం ఇప్పుడు కూడా, అదేం ప్రాబ్లం లేదు. స్టిల్ వీఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. నేను రాజేంద్ర ప్రసాద్ కూడా వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. కాకండి ఇప్పుడు మనం మాట్లాడుకున్న వాళ్ళందరూ ఫిల్మ్లో ఉన్నారు, కిషోర్ రాఠీ గారు మాత్రమే లేరు. సరే, ఈ ఇంకో ప్రొడక్షన్ హౌస్ పెట్టుకుని అక్కడ నుంచి వస్తున్నాయి తప్ప, అంతే కదా? అట్లా ఏం లేదండి. ఇక ఫీల్డ్లో ఉన్నామా లేదా, కానీ అందరితో టచ్లో అయితే ఉన్నాం. స్టిల్ ఇప్పుడు కూడా ఉన్నాను నేను, అట్లా ఏం లేదు. వెళ్తాను, వాళ్ళు కూడా వస్తారు, నా ఫ్రెండ్స్ అందరూ ఆర్టిస్టులు వాళ్ళందరూ కూడా ఫ్రెండ్స్. హోటల్కి కూడా వస్తారు, నడిమిట్లో ఎక్కడైనా కలుస్తూ ఉంటాం ఇప్పుడు కూడా. ఇప్పుడు ఒకవేళ మీరు తీసిన సినిమాల్లో ఏదైనా రిలీజ్ చేయాలి, ఇప్పుడున్నటువంటి టెక్నాలజీకి మార్చుకొని హెచ్డి 4Kలో రావాలి అంటే ఏ సినిమా అయితే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ జనరేషన్కి చూపిస్తే బాగుంటుంది అనిపిస్తుంది? అన్ని ఫిలిమ్స్ అండి. యమలీలా కూడా బాగుంది, చేసుకోవచ్చు. ఘటోత్కచుడు మళ్ళీ చేసుకోవచ్చు, మాయలోడు చేసుకోవచ్చు, ఇవన్నీ రిలీజ్ చేసుకోవచ్చు. యూజువల్గా యమలీలా అంటే సరే, యమధర్మరాజుని గతంలో మనం యమగోళలో చూసాము, ఇక్కడ చూసాము. ఎవరైనా పైనుంచి కిందికి దిగొచ్చారు అనుకుంటే యముడు దిగొస్తాడు, లేకుంటే ప్రత్యక్షమయ్యేది రాముడు. ఘటోత్కచుడు ఏంటి అసలు, ఆయన ఎలా వచ్చాడు కిందికి? ఆ స్టోరీ ఎట్లా మ్యాచ్ అయిందండి. ఇది మహాభారతం స్టోరీలా ఆ చిన్న పిల్ల ఉండే కదా, అది ఆ స్టోరీకి ఎట్లా మ్యాచ్ చేస్తే అది బాగుంటుంది అని. ఘటోత్కచుడు కూడా మంచి ఇది కదా, పేరు చాలా అంత లేదు, కానీ ఘటోత్కచుడు కూడా మహాభారతం మంచి పెద్ద రోల్ కదా మహాభారతంలో. సో అది తీసుకొస్తామని ఇట్లా చాలామంది హనుమంతుడు కూడా ఉంటారు. మేము ఆ టైంలో యమలీల అనుకున్నాం, దాని తర్వాత ఘటోత్కచుడు కూడా తీసుకురావాలని అట్లా ఆలోచించవచ్చు. దానికి కైకాల సత్యనారాయణ గారిని పెట్టుకున్నారు. అదే పెద్దది ఇక ఆయనని ఆ టైంలో
యముడు చేసాడు అదే కరెక్ట్ మ్యాచింగ్ అంటే అదే యా ఆయన పర్సనాలిటీ అది మ్యాచ్ అయింది కదా. ఆ కిరీటాలు గదలు పెట్టుకొని ఈ మెమరీస్ ఒకసారి ఇట్లా కూర్చొని మీ ఫ్యామిలీతో షేర్ చేసుకుంటున్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు? ఆ మూమెంట్స్ ఆ మెమరీస్ అన్నిటిని మీ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటే? మా ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడు నాకు డిస్టర్బ్ చేయలేదండి. ఫస్ట్ వాళ్ళు ఫిల్మ్లో ఇది ఎప్పుడు ఇన్వాల్వ్మెంట్ కూడా కాలేదు. వచ్చి ఫిలిం అయిపోయింది, ఫిలిం చూస్తారు, వెళ్ళిపోతారు, బాగుంది ఫస్ట్ వెళ్ళిపోతారు. మీరు సినిమాలు తీసిన టైంలోనే చాలా మంది ప్రొడ్యూసర్లుగా మారారు, ప్రొడక్షన్ హౌజులు పెట్టుకున్నారు, బోల్డ్ అని సక్సెస్ఫుల్ మూవీస్ తీశారు, భారీ కలెక్షన్స్ వచ్చాయి. వాళ్ళందరూ కూడా సడన్ గా సైలెంట్ అయి పక్కకి వెళ్ళిపోయారు. మీలాగే చాలా మంది ఆ కాలంలో ఉన్న ప్రొడ్యూసర్స్ వాళ్ళందరూ మాట్లాడుకుంటారా? అట్లనే కలిసి మేము ఇప్పుడు కూడా మాట్లాడతాం. ఇక వాళ్ళు ఎందుకు వెళ్ళారు నేను ఎందుకు అంతే కదా, మీకున్న రీజన్స్ మీకున్నాయి, వాళ్ళకున్న రీజన్స్ వాళ్ళకున్నాయి. కాకపోతే చెప్పే మాట ఒకటి ఏంటంటే ఇప్పుడు సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్ ఉన్నాయి, మా వల్ల కాదు, దాన్ని మేము రీచ్ అవ్వలేము. ఏం లేదండి, ఇప్పుడు కూడా కలిసి మేము ఇక ఫిలింది ఎప్పుడు మాట్లాడలేదు. చాలా ఫిలిం ఇండస్ట్రీలో కలుస్తాం కదా, ఈ ఫిలిం ఏంది, ఎంత బడ్జెట్ అయింది, ఎప్పుడు నేను అడగలేదు, వాళ్ళు అడగలేదు. మేము ఇప్పుడు కూడా ఫ్రెండ్స్ లాగానే బస్ చలో ఏంది బాగున్నారు, ఓకే ఓకే ఇట్లానే మాట్లాడుకొని వెళ్ళిపోతాం. ఇప్పుడు ఒకవేళ మనీషా నాకు అలవాటు కూడా లేదు, ఎవరు ఏం చేస్తున్నాడు, ఆయన ఎందుకు, దీనిలో ఏం లాస్ వచ్చిందా, ప్రాఫిట్, ఇవన్నీ మనకు ఎందుకు, ఎప్పుడు ఆలోచన బాగున్నారా బస్ అంతే. ఓకే, మనీషా ఫిల్మ్స్ నుంచో మనీషా ఆర్ట్స్ నుంచో ఏదైనా ఒక భారీ బడ్జెట్ సినిమా తీయాలి అనుకుంటే ఏ హీరోని పెట్టి తీయాలనిపిస్తుంది మీకు? అట్లా ఏం లేదండి, ఆ టైం మీద ఎవరు వస్తారు ఆలోచన కూడా రావట్లేదు అసలే. ఎట్లా ఇక రేపు ఏమైతుంది మనకు తెలియదు. ఇప్పుడు ఎందుకు ఆలోచించాలి దీంతోనే తీయాలని? ఇప్పుడు ఏమైనా సినిమాలు చూసారా? ఈ RRR కావచ్చు, కల్కిలు కావచ్చు, లైఫ్ లో ఒక కోరిక అయితే నాకు ఉండిపోయింది. ఏంటది? అమితాబ్ తోని పిక్చర్. నేను అమితాబ్ పెద్ద ఫ్యాన్. ఆల్మోస్ట్ ఆ టైంలో చిన్నప్పుడు అన్ని ఫిలిమ్స్ ఎన్నోసార్లు చూసాను, నాకు కూడా తెలియదు. ఆయన ఉంటే నాకు చాలా నాకు అప్పుడు ఆ టైంలో ఒకటి ఉండే, ఒక అమితాబ్తో ఒక ఫిలిం తీయాలని. అది కాలేదు. కలిసారా ఆయన ఎప్పుడైనా? కలిసామాట. ఏమని చెప్పారు మీరు? నాకు ఒక సినిమా తీయాలని ఉంది మీతో ఉంది అని. ఆయన ఓకే అన్నాడు, ఎనీ టైం చెప్పండి అని చెప్పారు, కానీ అది కాలేదు. అది మరి ఒక్క సినిమా హిందీలో మీరు తీయొచ్చు కదా? తీయొచ్చు ఆ టైంలో. ఇక అమితాబ్ బడ్జెట్ ఇవన్నీ చూడాలి కదా మరి. ఆయన అవైలబుల్ గా ఉంటున్నారు కదా ఈ మధ్యన, చిన్న చిన్న సినిమాలు కావచ్చు, తక్కువ క్యారెక్టర్స్ ఉన్నవి కావచ్చు, ఆయన ఏజ్ కు తగ్గట్టుగా చేస్తూ వస్తున్నారు కదా. చేసుకోవచ్చు అనుకున్నాం ఒకసారి, కానీ అది కాలేదు. అది బస్ అంతే. అంతే, ఒక అమితాబ్ గారే. ఆ తర్వాత ఇక్కడ తెలుగులో కావచ్చు, కన్నడ, మలయాళ, తమిళ్లో ఇక్కడ ఎవరితోనే వీళ్ళతో చేయాలి అనే థాట్ అట్లా ఏం థాట్ ఎప్పుడు రాలేదు. ఓన్లీ అమితాబ్ నాకు ఫస్ట్ నుంచే ఉండేది ఇంతో ఒక చేయాలని. బట్ ఒక చిన్న వెలితి ఉందా? చిన్న వెలితి అనేది ఉందా? మిస్సింగ్ ఫీలింగ్ అనేది ఉంది, ఇది చెయ్యలేదు ఉంది, ఇప్పుడు కూడా ఉంది, ఇప్పటికి కూడా ఉంది. బట్ ఎప్పుడైనా చెయ్యాలి అనేది మళ్ళీ వస్తుంది. ఇక టైం దొరికితే ఇక చెప్పలేను నేను, చెప్పలేదు. చేస్తే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం.